ఆచార్య జంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద సేవల కింద పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనాన్ని పెంచాలని కోరుతూ శనివారం కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెకు ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి సాయి లక్ష్మి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎస్ జయచంద్ర మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, బేసిక్ పే, డిఏ, సిసిఏతో కూడిన అన్ని అమలు చేయాలని, అగ్రికల్చరల్ పరిధిలోని రీసెర్చ్ స్టేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ వివరాలను రీసెర్చ్ స్టేషన్లో నమోదు చేయాలని, వారికి టైం స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ పరిధిలోని వివిధ రీసెర్చ్ స్టేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్లను అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో చేర్చాలి, కాంట్రాక్ట్ లేబర్కు సంవత్సరం మొత్తం పని చూపించాలని డిమాండ్ చేశారు. ఆఫీసుల్లో పనిచేస్తున్న స్లీపర్ అటెండర్ పోస్టుల్లో ప్రాధాన్యతనివ్వాలని కోరడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇస్తున్న ప్రమాద, సహజ మరణ నష్టపరిహారం కూడా ఇవ్వాలని, కార్మిక శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాంట్రాక్ట్ లేబర్కు జాతీయ పండుగ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ప్రభుత్వం అమలు చేయకుండా పోతే పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వరలక్ష్మి, రాకేష్, చంద్రమ్మ, సుబ్బు, లక్ష్మి, రాధ, రేవతి తదితరులు పాల్గొన్నారు. ఈ నవరత్నాల్లో ఇది ఒకటి ముఖ్యము అని మీరు అనుకుంటే అగ్రికల్చర్ కాంట్రాక్ట్ లేబర్ వర్కర్స్ కూలీలంతా ఇక్కడ రోడ్డు మీద ఉండారన్నా, రోడ్డు మీద ఉన్నారు అని అంటే దైవాలు మీ దైవాలే అన్నా. మేము 5 ఏళ్ళుగా వెయిట్ చేసినాము, ఇంక మాకు ఓపిక లేదన్నా. మేము ఇప్పటికే సగం వయసు అయిపోయింది, ఇంకుండే సగం వయసు అన్నా మాకు ఏదన్నా రెగ్యులేట్ చేస్తారు అంటే మీరు చేయలేదు. ఇక్కడ చౌరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న కూడా అన్న మమ్మల్ని పట్టించుకోవటం లేదు. గడప గడపకి వస్తున్నాడు కానీ ఆయన పనులు చేసుకుంటున్నాడు, ఆయనకి వెళ్తున్నాడు. ఇక్కడ లేబర్ పోయినప్పుడంతా టైం స్కేల్ ఇస్తాము అని చెప్తాడు, మన మాట తప్పుతున్నాడు. అలా కాదన్నా, మీరు మాట ఇచ్చినప్పుడు మాట మీద నిలబడండి. మేము సిద్ధం అంటే మేము సిద్ధమే, మాట ఇచ్చినప్పుడు మేము కూడా మాట ఇస్తున్నామన్నా. మీరు ఎప్పుడైతే మా గడపడపకి ఓటుకు వస్తారో ఆ ఓటు హక్కుకు మేము తేల్చుకుంటామన్నా. ఓటు అడిగే హక్కు ఎవరికి లేదన్నా ఇంకా మా దగ్గర. మేము ఇదొక్కటే విన్నపించుకుంటున్నామన్నా. దయచేసి మా సమస్యను పరిష్కారం చేయండి.